పవర్ స్టార్ ఫ్యాన్స్ కి అద్దరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకి తెరదించుతూ సమ్మర్ రేస్ లోకి అందరికంటే ముందే వచ్చేస్తున్నాడు పవర్ స్టార్. పాటలతో మొదలైన వైబ్ ఇప్పుడు థియేటర్స్ వైపు మళ్ళుతోంది. మిగతా పెద్ద సినిమాలన్నీ వెనక్కి తగ్గుతుంటే పవన్ కళ్యాణ్ మాత్రం వేసవి బరిలో ఫస్ట్ రావడానికి సై అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఒకానొక దశలో ఈ సినిమాపై అంచనాలు కాస్త తగ్గినట్లు కనిపించినా ఇప్పుడు ఒక్కసారిగా సీన్ మారిపోయింది. వేసవి బరిలో నిలవబోతున్న మొదటి పెద్ద సినిమాగా ఉస్తాద్ రికార్డు సృష్టించబోతోంది. ఈ సినిమా షూటింగ్ మొదలవ్వడానికి చాలా సమయం పట్టడం, దర్శకుడు హరీష్ శంకర్ గత చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ కొంచెం డీలా పడ్డారు. కానీ రీసెంట్ గా విడుదలైన దేఖ్ లెంగే సాలా పాట సోషల్ మీడియాను ఊపేసింది. ఇందులో పవన్ కళ్యాణ్ ఎనర్జెటిక్ డాన్స్ చూశాక అభిమానుల్లో మళ్లీ పాత జోష్ వచ్చేసింది. పైగా ఇది రీమేక్ కాదని వార్త బయటకు రావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. నిజానికి సమ్మర్ కు మెగా ఫ్యామిలీ నుంచి గట్టి పోటీ ఉంటుందని అందరూ భావించారు. రామ్ చరణ్ సినిమా పెద్ది మార్చి 27న వస్తుందని మొదట ప్రకటించారు. పాన్ ఇండియా మార్కెట్ సమీకరణాలు, షూటింగ్ ఆలస్యం కారణంగా పెద్ది వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు నాని సినిమా ది ప్యారడైజ్ కూడా ఇప్పటికే మార్చి రేస్ నుంచి తప్పుకుంది. పెద్ద సినిమాలన్నీ వెనక్కి తగ్గుతుండడంతో పవన్ కళ్యాణ్ సినిమాకు లైన్ క్లియర్ అయింది. మేకర్స్ ప్లాన్ ప్రకారం మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్లోకి రాబోతున్నాడు. అంటే ఏడాది వేసవి సెలవులను పలకరించే మొదటి బిగ్ టికెట్ మూవీ ఇదే కానుంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన షూటింగ్ పార్ట్ పూర్తి చేయడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ హరీష్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తానికి ఈ వేసవి పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పూనకాలే అని చెప్పాలి.